హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి. ప్రస్తుతం ఉసిరికాయల సీజన్ నడుస్తుంది కదా, ఇప్పుడు వీటితో నిల్వ పచ్చడి పెట్టుకుంటే ఏడాదంతా తినేయొచ్చు. ఆరోగ్యానికి ఉసిరి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. దీన్ని రెగ్యులర్గా తినడం వల్ల ఆరోగ్యం ఇంకా రుచి కూడా పుల్లగా, వగరుగా, కారంగా ఉండే ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి టేస్ట్లో మాత్రం అదిరిపోతుంది. ఇతర వాటితో పోలిస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్తో మనకి ఎంతో రుచిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు ఆలస్యం లేకుండా చూద్దాం. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కేజీ ఉసిరికాయల్ని శుభ్రంగా ఒకటికి 2 సార్లు కడుక్కోవాలి. ఆ తర్వాత ఏమాత్రం తేమ లేకుండా క్లాత్తో తుడవాలి. మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఆ మధ్యలో హోల్ ఉంది చూడండి, చిన్న హోలు, దాంట్లో కూడా తడి లేకుండా కాటన్ క్లాత్తో ఇలా ఉసిరికాయలన్నిటినీ తుడిచి కొద్దిసేపు పక్కన పెట్టి ఆరనివ్వాలి. ఇప్పుడు 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. దీంట్లో నుండి పిక్కలు, ఆ పైన నార అలాంటివన్నీ తీసేసుకొని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని నీళ్లు పూర్తిగా వేడెక్కనివ్వాలి. చింతపండులో 1.5 కప్పుల వేడి నీరు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కళాయి పెట్టి ఆవాలను సన్నని మంట పైన దూరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల ఆవాలను తీసుకున్నాను. ఇవి కొద్దిగా చిట్లిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని దూరగా చిన్న మంట మీద సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత వేయించిన ఆవాలను, మెంతులను మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నానిన చింతపండును మిక్సీ జార్లోకి నీళ్ళతో పాటు వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో మీకు నార, ఏదైనా కొద్దిగా గింజలు లాంటివి వస్తే వడగట్టుకోవచ్చు. మనం ముందే క్లీన్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో ఏమీ లేదు. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకుంటున్నాను. మరొకసారి స్టవ్ వెలిగించుకుందాం. కళాయిని పొయ్యి మీద పెట్టుకొని 1/2 లీటర్ నూనెను పోసుకోవాలి. నూనె పూర్తిగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఆయిల్ని పూర్తిగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లో ఉసిరికాయలను వేసి ఫ్రై చేయాలి. మీడియం మంట పైన ఉసిరికాయ మెత్తపడే వరకు వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూస్తున్న విధంగా అన్ని వైపులా కలుపుతూ ఉసిరికాయ మెత్తపడి కొంచెం దూరగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఉసిరికాయలను అన్నిటినీ మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఆయిల్ని మీడియం హీట్లో వేడెక్కిన తర్వాత దూరగా వేయించుకొని అన్ని ఉసిరికాయలను ఇదే విధంగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పూర్తిగా వేయించుకున్న ఉసిరికాయలను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచుకుందాం.
ఇప్పుడు అదే వేడిగా ఉన్న నూనెలోకి 2 టీ స్పూన్ల ఆవాలను వేసుకొని అవి కొద్దిగా చిటపటమన్న తర్వాత 2 టీ స్పూన్ల జీలకర్ర వేసి అది కొద్దిగా వేగిన తర్వాత 4 ఎండుమిర్చి 2 టీ స్పూన్ల పసుపు వేసుకోవాలి. దాంతోపాటు 1 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని మంటను చిన్నదిగా చేసి కొద్దిగా వేగిన తర్వాత అంటే కొన్ని క్షణాలు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందే తయారు చేసి పెట్టుకున్న చింతపండు పేస్టుని వేసుకొని తేమ అంతా పోయేలా సన్నని మంట పైన వేయించుకోవాలి. అంటే సుమారుగా మీరు 12 నుండి 15 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనకి ఏమాత్రం తేమ లేకుండా కలుపుతూ 12 నుంచి ఖచ్చితంగా మీరు 15 నిమిషాల వరకు వేయించుకోవాలి. 4 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని మంటను చిన్నదిగా పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు చింతపండులో తేమ పూర్తిగా పోవాలి. చింతపండులో తేమ పూర్తిగా పోకుంటే మీకు పచ్చడి మాత్రం పాడైపోతుంది. ఇక్కడ మాత్రం ఈ స్టెప్ చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇలా కలుపుతూ మనం స్లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో పూర్తిగా చింతపండులో తేమ పూర్తిగా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 15 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పోపును పక్కన దించుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం గిన్నెలో వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్లోకి మనం ముందే తయారు చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకొని 100 గ్రాముల ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు 100 గ్రాముల కారం పొడిని వేసుకోవాలి. మీరు ఇక్కడ పచ్చడి కారం కూడా వేసుకోవచ్చు. నేను నార్మల్ కారం మాత్రమే వేసుకున్నాను. ఉసిరికాయలకు బాగా పట్టించాలి. మనం స్పూన్తో కలుపుకునేటప్పుడు లేదా చేత్తో కలుపుకునేటప్పుడైనా చేతికి తడి లేకుండా స్పూన్కి కానీ గిన్నెకు కానీ తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పోపు మిశ్రమాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపి పెట్టుకున్న ఉసిరికాయల మిశ్రమంలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలకు పూర్తిగా పట్టేటట్టు బాగా పట్టించాలి. దాంట్లోనే మనం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ మీకు ఆయిల్ తక్కువగా ఉంది అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ని వేడి చేసుకొని పోసుకోవచ్చు. ఈ పచ్చడిని 3 రోజుల పాటు పక్కనుంచాలి. అప్పుడప్పుడు కలుపుతూ 3 రోజుల తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్లోకి లేదా మీరు జాడీలోకి మార్చుకోవచ్చు. ఈ ఉసిరికాయ పచ్చడిని సుమారు 1 ఏడాది పాటు నిల్వ ఉంటుంది. అయితే ఈ పచ్చడి చేసేటప్పుడు మాత్రం తేమ అనేది తగలకుండా జాగ్రత్తగా చేసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి